రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపై ప్రభుత్వ అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న మినీ మ్యాథ్యూ పదవీ కాలం గడువు ఈ నెల 30న ముగియనుంది. ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న సీఎస్ ను కొనసాగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత 3 నెలల పొడిగింపుతో మినీ మ్యాథ్యూ అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపై అధికార వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు కేంద్రం అనుమతితో ఆమెను మరో 3 నెలల పాటు పొడిగించే అవకాశం ఉంది. పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి మినీ మ్యాథ్యూ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు సైతం వాటిని తోసిపుచ్చడం లేదు. సీనియారిటీ ప్రాతిపదికన తమకు అనుకూలంగా ఉన్నవారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ. అయితే కొన్నిసార్లు సీనియారిటీని పక్కన పెట్టడం, పదవీ విరమణ చేసినా సీఎస్ గా పొడిగింపు ఇవ్వడం జరిగింది. ఆ విషయంపై కినుకు వహించిన కొందరు ఐఏఎస్లు గతంలో క్యాట్ ను సైతం ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రేసులో 1979 బ్యాచ్ కి చెందిన 6 ఉన్నాయి. ప్రధానంగా ప్రసన్న కుమార్ మహంతి, ఐవీఆర్ కృష్ణారావు పేర్లపైనే చర్చ సాగుతోంది. 3 నెలల క్రితమే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన మహంతి భూపరిపాలన ముఖ్య కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా భూపరిపాలన కమిషనర్ ను సీఎస్ గా నియమించడం ఆనవాయితీ. అయితే ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.